హలో అండి అందరికీ. మళ్ళీ ఒక సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అందరి ఇళ్ళల్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఎగ్ కర్రీ అనేది చేసేసుకుందాము. ముందుగా ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి వేయించుకుందామండి. వేయించుకున్న తర్వాత అందులోనే ఒక టమాటో తీసుకొని కట్ చేసుకొని వేయించండి. బాగా మగ్గిన తర్వాత అందులోని కొన్ని వంకాయ ముక్కలు, కొన్ని ములంకాడ ముక్కలు నా దగ్గర ఉన్నాయండి వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే దానిని స్కిప్ చేసేసేయండి. అందులోనే కొంచెం తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు కలపండి. కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెము కారం వేయండి. కారం వేసిన ఒక 2 నిమిషాలకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేయండి. నేను ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అందులో వేసేసానండి. ఫ్లేమ్ని కొంచెం మీడియంలో పెట్టేసి ఒక 2 నిమిషాలు దాన్ని ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని తినడమే. చాలా బాగుంటుందండి.